నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నిన్న జరిగిన పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ల సందర్భంలో మరి ముఖ్యంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి మీద సతీష్ రెడ్డి మీద కేసులు అయితే నమోదైంది అక్కడ చేసిన వాళ్ళ అల్లర్లు కావచ్చు విధ్వంసం సృష్టించడం కావచ్చు ఇదంతా జరుగుతూ వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్ల టైంలో నిన్న జరిగిన పులివెందుల్లో అయితే ఇటు వైసీపీ వాళ్ళకి ఇటు టీడీపీ వాళ్ళకి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సతీష్ రెడ్డికి ఇద్దరు కేసులు నమోదైనాయి ఎందుకంటే అక్కడ వాళ్ళు అల్లర్లు చేయటం కానీ తిరగబడటం కానీ ఇదంతా జరుగుతూ వస్తుంది అసలు ఎలా చూడాలి మేడం ఇది అంటే నిన్న జరిగింది ఏంటంటే పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరగబోతుంది 12వ తారీఖుననే చూస్తున్నాం దానికి సంబంధించి ఏదైనా ఈ ప్రచారాలు కానివ్వండి ఎక్కడైనా సరే ఎలక్షన్ అంటే రెండు వైపున కూడా ఆ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసుకుంటారు మాకు ఓట్లేండి అదన్నీ కూడా సర్వసాధారణం కానీ ఇక్కడ మనం వింటున్న కథనాల ప్రకారం టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు పనిచేశాయని అక్కడ దానివల్లనే వీళ్ళు మరి ఆ రెచ్చగొట్టే ప్రక్రియలోనే వీళ్ళు రియాక్ట్ అయ్యారని దాని ద్వారా అక్కడ గొడవలు జరగటం మరి ముందుగానే వాళ్ళు ఆల్రెడీ రెచ్చగొట్టారంటే వాళ్ళ దగ్గర అన్నీ కూడా పెట్టుకొని ఉంటారు ఆయుధాలు కొంతమంది గాయాలైనవి మరి వాహనాలు అవి ధ్వంసం చేశారు మరి నేను చూస్తే కట్ చేస్తే అన్నట్లుగా సీను పోలీస్ స్టేషన్లో చూస్తే మరి ఎంపీ అవినాష్ రెడ్డి అంటే ఎంపీ అవినాష్ రెడ్డి అంటే ఎవరికి తెలియదేమో చిన్నపిల్లోడు అమూల్ బేబీ అంటే తెలుస్తుందేమో జగన్మోహన్ రెడ్డి ముద్దుగా పిలుచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఒక డైపర్ బేబీ అను ఆయన ఒక అమూల్ బేబీ అయితే వీళ్ళు మాట్లాడిన మాటలు మరి వీళ్ళు అక్కడ ఏం చేశారంటే ఈయనేమో అసలు నిజంగా అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడే అంత సైలెంట్గా ఉన్నాడు పోలీస్ స్టేషన్లో సతీష్ రెడ్డి నిన్నగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చేసి ఎగిరెగిరి పడుతున్నాడు నిన్న మామూలుగా కాదు మరి ఏంటో మరి అంత ధైర్యం ఏంటో మరి అంత అవినీతి చేసి కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలియదు కానీ అసలు అక్కడున్న పోలీస్ అధికారితో అతను మాట్లాడే విధానం చూస్తే మొత్తం కార్యక్రమానికి రెచ్చగొట్టే ప్రక్రియలో కీలక పాత్ర పోషించింది సతీష్ రెడ్డి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా ఎవరైనా నువ్వు ఒక పెద్ద తరహా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఒక పెద్ద మనిషిగా వ్యవహరించే తీరు అది కాదు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల మీద నువ్వు దౌర్జన్యం చేస్తే ఎలా అక్కడ ఏం జరిగింది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు టీడీపీ వాళ్ళ తప్పు ఉంటే తప్పని చెప్పు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తప్పు ఉంటే తప్పని చెప్పు తప్పును ఖండించండి అక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటి ఈ ఉద్రిక్తత ఏంటి ఇంత గొడవలా కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరున్న ఒక అవలక్షణం ఏంటంటే గతంలో మనం చూసాం అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైనా సరే నామినేషన్ వేయటానికైనా వెళ్ళనిచ్చారా గతంలో ఇట్లాంటి ఉప ఎన్నికలు కానివ్వండి ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ జరిగినప్పుడు తురకా కిషోర్ మరి మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి అక్కడ నామినేషన్ వేసే క్రమంలో వీళ్ళు వేయనివ్వకుండా చేస్తున్నారన్నప్పుడే విజయవాడ నుంచి పల్నాడు వెళ్ళారు బోండా ఉమా వీళ్ళందరూ కూడా అప్పుడే కదా అతను కారు మీద చంపడానికి ప్రయత్నం చేశాడు ఓ పెద్ద ఇది తీసుకొని దూలం లాంటిది వాళ్ళని దాని మీద అటాక్ చేశాడు మరి వాళ్ళు ఎంత దౌర్జన్యం చేశారు అప్పుడు మరి అదేవిధంగా చూస్తే ఒక మహిళ పల్నాడులో నామినేషన్ వేయటానికి వెళితే కాలులో పొత్తి కడుపులో తన్నారామని ఎంత ఘోరం అంటే ఆ మహిళ ఆ పేపరు ఎవరికి కనిపించకుండా వెయ్యాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నామినేషన్లు వేయనివ్వట్లేదు టీడీపీ వర్గాన్ని అని చెప్పేసి బ్లౌజ్ లోపల ఆడవాళ్ళు సహజంగా దాస్తూ ఉంటారు ఏదైనా డబ్బులు కానివ్వండి అది ఎప్పటి నుంచో ఉంది పెద్దవాళ్ళు కూడా పర్సులు లాంటివి జాకెట్లో పెట్టుకునేది ఉండేది అలా ఆవిడ కాగితాన్ని బ్లౌజ్లో పెట్టుకొని వెళితే నిస్సిగ్గుగా ఉన్న బ్లౌజ్లో ఉన్న పేపర్ లాగేసుకున్న దుర్మార్గమైన చర్య నడిచింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ప్రవర్తించారు మనం చూస్తే ఇప్పుడు కూడా తొడగొట్టి మీసం మెలేసి చంపేస్తే చంపేసినా పర్వాలేదు చావుకైనా నేను వెనకాడను నేను మాత్రం నామినేషన్ వేసి తీరుతానని అంజయ్య తాత అనే వ్యక్తి వీళ్ళకి ఎదురొగ్గి ఏ విధంగా వెళ్ళాడో కూడా చూసాం మనం రాయలసీమలో మరి ఇంత దుర్మార్గమైన చరిత్ర ఉన్న గతంలో వీళ్ళు ఏ విధంగా నీచంగా ప్రవర్తించారో చూస్తే ఈ రోజు మాత్రం దానికి ఏం తీసుకోం మళ్ళీ అట్లాంటి చర్య మేము నడిపిస్తాము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మేము మాత్రం రెచ్చగొట్టి మరి మిమ్మల్ని ఈ విధంగా కొట్టైనా సరే మేము కొట్టించుకోనైనా సరే ఇట్లాంటి విధ్వంసాన్ని సృష్టిస్తామన్నట్లుగా చేశారు ఇక్కడ దెబ్బలు తగిలినాయి రెండు వైపులా కూడా మరి విధ్వంసం జరిగినప్పుడు ఎవరు తప్పంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి గతంలో ఏం చేశారు వీళ్ళంటే ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా వస్తాయి ఎలక్షన్ ఎక్కడ కరెక్ట్గా నడవనిచ్చారు వీళ్ళు అసలు నామినేషనే వేయనివ్వలేదే మరి ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇదంతా సతీష్ రెడ్డి అనే వ్యక్తికి కొంచెమైనా బుద్ధి బుర్ర ఆలోచన జ్ఞానం ఉంటే ఆలోచించే వ్యక్తి అయితే అతను మాట్లాడే మాటలకి అతను చేసే పనులకి ఏమాత్రం సంబంధం ఉందా అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ని క్వశ్చన్ చేసే హక్కు ఉందా అతనికి
చేసింది ఏంటి, అందుకనే కేసు ఫైల్ చేశారు. సతీష్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ, అవినాష్ రెడ్డికి అంతకుముందు బాబాయ్ ఏదైతే చంపేసిన కేసులో వీళ్ళందరూ కూడా ఉన్నారో నిందితులుగా, వాళ్ళ బెయిల్ రద్దు చేయాలి, వీళ్ళకి మాత్రం కఠినమైన శిక్ష విధించాలి. ఇప్పుడు ఈ కేసులో నాన్ బెయిల్ కేసు నమోదైంది వీళ్ళిద్దరికి. అవును, వేయాలి. రిమాండ్కి వేసి జడ్జి గారి ముందు నిలబెడితే కానీ వీళ్ళ బ్రతుకు బండారం అంతా బయటకు తీరు, వీళ్ళ చరిత్ర ఏంటి అనేది. అసలు ఏంటిది, ఒక క్రమశిక్షణ కోల్పోయి మరి అక్కడ ఏదైతే ఎలక్షన్ కోడ్ నడుస్తుందో దాన్ని అంతా ఉల్లంఘించేసి ఇష్టానుసారంగా, అంటే ఎవరిది వాళ్ళు పార్టీ నిలబెట్టుకోకూడదా, ఎవరి పార్టీ కోసం వాళ్ళు పనిచేయకూడదా? గతంలో అసలు కనీసం నామినేషన్ వేసే వాళ్ళని కూడా మీరు రానివ్వలేదే, రాడ్లు తీసుకొని ఎగబడే తంతానికి వెళ్ళారు కదా. మరి ఈ రోజున ఏంటి పరిస్థితి? ఈ రోజున ఒక మహిళ నామినేషన్ వేసింది, అక్కడ ఆవిడ జెడ్పీటీసీగా పోటీ చేస్తుంది, ఎలక్షన్ రాబోతుంది, ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మధ్యలో వీళ్ళ రెచ్చగొట్టే విధానం ఏంటి? ఎంత రౌడీ మూకంటే మనం ఈ రోజున వింటున్నాం తిరుపతిలో ఏం జరిగిందో. అవును, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు కొంతమంది చాలా మంది అక్కడ అల్లర్లు. వాళ్ళ కొడుకు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, అతని స్నేహితుడు అనిల్ రెడ్డి, ఇంకా కొంతమంది వ్యక్తులు వాళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని ఎంత దుర్మార్గంగా కొట్టారు, ఎంత కిరాతకంగా అతన్ని ఈ రోజున బ్రతికున్నాడో చనిపోయాడో కూడా తెలియని పరిస్థితి. వీళ్ళకున్న ఇంకో దుర్మార్గమైన అలవాటు ఏంటంటే నయనానందం, కళ్ళకి అక్కడ రాక్షసుల్లాగా రాక్షసానందం పొందుతూ అక్కడ ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని వీడియోల్లో బంధించి ఎవరికైనా పంపించడం, మరి అదేవిధంగా వీళ్ళు వీడియో కాల్లో చూడటం. మరి అదే కదా సొంత ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి రిపోర్టు లేకుండా అరెస్ట్ చేసి అక్రమంగా అన్యాయంగా మరి తీసుకెళ్లి వీళ్ళు చిత్రహింసలు చేస్తూ మరి అతన్ని కట్టేసి మంచానికి, మరి అతను ఎవరో వచ్చి గుండెల మీద కూర్చుంటే ఆ మంచం కూడా ఇరిగిపోయింది. అతనికి అప్పటికి 4 రోజులో 40 రోజులో హార్ట్ సర్జరీ చేయించుకొని, మరి ఇన్ని విధాలుగా వీళ్ళు చేస్తుంటే ఇక్కడ చూస్తే వీళ్ళు దళితుల పట్ల నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏం చేశాడంటే, డాక్టర్ సుధాకర్ ఒక దళిత డాక్టర్ని అన్యాయంగా అక్రమంగా వీళ్ళు పట్టణ పెట్టుకోవటం, ఒక దళితుడైన కోడికత్తి సీన్ని ఇప్పటికి కూడా బయటకు రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా చేస్తున్న తీరు, ఒక గులకరాయి కేసులో సతీష్ని ఏ విధంగా వీళ్ళు గతంలో చేసిన అమానుషమైన క్రియ, మరి అదేవిధంగా చూస్తే డోర్ డెలివరీ ఇచ్చిన డ్రైవర్ సుబ్రహ్మణ్యంలోనే డోర్ డెలివరీ చేసింది ఒక దళితుని చంపి. మరి వీళ్ళు దళితులకు ఎక్కడ మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ధైర్యం అతనికి ఉందా? అతను సమాధానం చెప్పగలడా? ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి మరి తిరుపతిలో నా మనుషులు ఉన్నారు, వేల సంఖ్యలో నా వాళ్ళు ఉన్నారని చెప్పి ఇదేనా? ఇక్కడ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి తిరుపతిలో. ఎందుకు వాళ్ళ చేతిలో లాఠీ వచ్చింది? ఎందుకు ఆ దళిత యువకుడిని ఇంత దుర్మార్గంగా వాళ్ళు కొట్టారు? అసలు నరరూప రాక్షసుల్లాగా ప్రవర్తించారు, అసలు గొడ్డును బాదినట్టు బాదారు. అసలు మనిషేనా? అబ్బాయి పాపం చిన్న వయసు, అబ్బాయికి ఒక 22 ఏళ్ళేమో ఉంటాయేమో. మీకు ఏదైనా ఇక్కడ విషయం ఏంటంటే గతంలో విన్నాం మనం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపాడు ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ ఇచ్చాడంటే, స్వయంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి చెప్పిన మాటలు, ఇతను ఒక కిరాతకమైన మనిషి ఎమ్మెల్సీ అనంతబాబు, అదేవిధంగా అతను స్మగ్లింగ్ చేస్తాడు, గంజాయి అమ్మిస్తాడు, ఇంకా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ కూడా మా అబ్బాయికి తెలిసినాయి కాబట్టి ఎవరికైనా చెప్తాడేమో అన్న అనుమానంతో వాళ్ళ విషయాలు ఎక్కడ బయటకు వస్తాయో, వాళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న ఒక కారణంతో మాత్రమే చంపాడనేది. ఈ రోజున కూడా తిరుపతిలో ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి ఆఫీసులో దాడి జరిగిందో, దళితుడైన పవన్ అనే ఒక డ్రైవర్ని వీళ్ళు ఏ విధంగా అమానుషంగా కొట్టారో అతని విషయంలో కూడా ఇదే అనుమానం ఈ రోజున అందరికి కలుగుతుంది. ఈ రోజున అంబటి రాంబాబు మాట్లాడుతున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్ల టైం ప్రచారం జరుగుతున్న సమయంలో ఎలక్షన్లకి ఇప్పుడు ఎదురు తిరిగి దాడికి పంపిస్తున్నారు పోలీసుల్ని. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కాడ నుంచి మొత్తం ఆయన శాంతి భద్రత లేదు అని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంబటి రాంబాబు అప్పుడు ఏమైపోయాడు మరి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుప్పటి ముసుకేసుకొని నిద్రపోతున్నాడా ఏంటి గుంటూరులోనో సత్తెనపల్లిలోనో? మరి ఆ రోజున కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్ కూడా వేయనివ్వలేదు కదా టీడీపీ వాళ్ళని, కనీసం బయటకు రానిచ్చారా? మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తుంటే ట్రాక్టర్తో తొక్కిచ్చారు, ఇంకొక మహిళని తన్నారు. ఇవన్నీ అప్పుడు ఏమైపోయాడు అంబటి రాంబాబు? అప్పుడు మాట్లాడటం తెలియలేదా? అప్పుడు మాట్లాడటానికి బోండా ఉమా వాళ్ళ కారు మీద దౌర్జన్యంగా తురకా కిషోరు దౌర్జన్యంగా వాళ్ళ మీద మరి చంపేయటానికి ప్రయత్నం చేశాడు. మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు అంబటి రాంబాబు? అప్పుడు తెలియలేదా అంబటి రాంబాబుకి? మరి అంబటి రాంబాబుకి నిద్రలోంచి ఇప్పుడు గబకన మెలకు వచ్చిందా, లేకపోతే ఉలిక్కిపడి లేచాడా? మరి అలానే ఉంది. ఈ రోజున నిద్రలోంచి లేచి మాట్లాడుతున్నట్లున్నాడు అంబటి రాంబాబు. ప్రెస్ మీట్ అలా ఉంది. ఈ రోజున దుర్మార్గమైన చర్యలు, లేకపోతే ఇంకోటి రకరకాల పెద్ద పెద్ద మాటలు, అంటే అవన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు చేసింది మీరు కదా, దుర్మార్గమైన పరిపాలన చేసింది మీరు కదా.
ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఎలా ప్రజలు మంచిగా ఉంటున్నారో మనం చూస్తున్నాం. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మరి ఉచిత బస్సు చూస్తున్నాం, ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ అందుతున్నా జడ్పీటీసీ ఎలక్షన్లో మీరు సృష్టించిన విధ్వంసానికి ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతున్న మాటలు నిద్రలో ఉలిక్కిపడి లేసి మాట్లాడుతున్నట్టు తప్పించి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా కళ్ళు మూసుకుంటే ఇట్లా అయిపోయిద్దని. వీళ్ళందరూ కళ్ళు మూసుకొని తెరిచి మాట్లాడతారు, ఒకసారి కళ్ళు మూసుకుంటారు, ఎప్పుడో ఉలిక్కిపడి గుర్తొస్తాయి ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి, మాట్లాడాలి, అందరూ స్క్రిప్ట్ పంపిస్తుంది సాక్షి ఛానల్. ఆ స్క్రిప్ట్ ముందులో పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతుంటారు, అవి ప్రింట్అవుట్లు తీసుకొని పేపర్లు పెట్టుకొని వాటన్నింటినీ మాట్లాడుతూ ఉంటారు. ఇదే వీళ్ళ పని. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే మనం ముందుగా చెప్పుకోవాలంటే ఎలక్షన్ గురించి వీళ్ళు చేసిన దుర్మార్గమైన చర్య, గతంలో వీళ్ళు ఏం చేశారు, ఎలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారు, ఎన్ని విధాలుగా అసలు నామినేషన్ కూడా వేయనీయకుండా చేశారు. ఆ నామినేషన్ పేపర్ అయినా అక్కడ తీసుకెళ్ళగలిగారా అప్పట్లో? మరి ఈ రోజున మీరు మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి, అక్కడున్న స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు వచ్చి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ సతీష్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని చాలా కఠినంగా శిక్షించాలి. వీళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం కానీ, లేకపోతే అతనుకున్న ఎంపీ పదవి కానీ, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఆ హక్కు అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. కాబట్టి అక్కడ జరిగిన కార్యక్రమంలో ఏదైతే ఆ అలజళ్ళు అల్లర్లు జరిగినాయో దాంట్లో మాత్రం వైసీపీ పార్టీ కీలక పాత్ర పోషించిందనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంతా చూశారు కదా, నిన్న జరిగిన పులివెందుల ఘటనలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ వైసీపీ వాళ్ళు విధ్వంసం సృష్టించారని మనకు వస్తున్న సమాచారం. ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.